మాధురి గారు అందరు చెప్పారు రైస్ ఉంది, రాముకి కదా నువ్వు అడిగింది డైనింగ్ టేబుల్ మీద ఉంది లేనప్పుడు. అదే నేను చెప్తాను, ఒకవేళ నీకు తెలియనప్పుడు అడగమని చెప్తున్నా. అది ఎప్పుడు మిగిలిపోయిన రైస్ అక్కడ పెడతాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఎలా పిలవాలో, ఇప్పుడు ఒకరొకరు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నప్పుడు నేను అందరు గ్యాదర్ చేసి చెప్పనా, లేకపోతే మీ దగ్గరకు వచ్చి చెప్పనా? అందరినీ నేను అందరికి చెప్పాను, మరి వాళ్ళు తెలుసు, తనకు తెలుసు, ఎవరు తెలుసు, డెమోని తెలుసు, మాధురి గారికి తెలుసు. నైట్ టైం వీడు చపాతీ తిన్నాను అన్నాడు, వీడు రైస్ కావాలంటే నాకు నిజంగా నేను అదే చెప్తున్నా. ఏమైనా మిగిలిపోయింది ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ నేను చూసుకునేదాన్ని, నేను ఒకదాన్ని ఉన్నాను, నాకు పెట్టండి అనేసి. లేకపోతే నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట పడి నేను గొడవ పడలేను కదా. ఇప్పుడు వాడు అదే అంటున్నారు, నేను దిగేది తినమని నేను వేసుకున్నాను, నేను మార్నింగ్ తినలేదు, నేను ఆఫ్టర్నూన్ తినలేదు. అది మిగిలిపోయిన రైసే కదా అంటే నేను ఓకే మధ్యాహ్నం అందరు తిన్నారు మిగిలిపోయిన రైసే అవుతుంది సరే తీసుకోండి అని చెప్పాను. నేను ఎవరిదైనా షేర్ మిగిలితే ఎవరు వాళ్ళు పర్సనల్ ప్లేస్ లో పెడతారు. ఇట్స్ నాట్ ఏంటి నా తప్పు కాదు, అక్కడ ఎదురుకుండా పెట్టింది మిగిలిపోయింది అనుకుంటాను. వాళ్ళు సింపుల్ గా ఒకటే చెప్పారు, దివ్యని అడిగి మేము తిన్నాము అని అన్నారు. నేను అదే చెప్తున్నా, డైనింగ్ టేబుల్ మీద ఉంది. సో ఐ వుడ్ అస్యూమ్ ఎనీబడి వుడ్ అస్యూమ్ దట్ ఇట్స్ అ కామన్ లెఫ్ట్ ఓవర్ రైస్. అది ఒక మనిషి పోర్షన్ ఎవరు దాచుకోవాలని చూడరు. దివ్య నీ పోర్షన్ చెప్పలేదు ఎప్పుడు, నువ్వు లేట్ గా తింటా అన్నప్పుడు, నువ్వు తర్వాత తింటా అన్నప్పుడు నీ పోర్షన్ దాచుకోమని. అది ఆ టైం కి, అది ఆ టైం కి. నువ్వు ఇప్పుడు వచ్చేమో మీ రూల్స్ నేను కంటిన్యూ చేస్తున్నా అన్నా. అవును, మరి నా రూలే అది. రూల్స్ అనేది ఎవరు మరి పెట్టుకో. ఇప్పుడు నైట్ తినేది కూడా మనం ఆఫ్టర్నూన్ పట్టుకొని దాచిపెట్టుకోవడానికి లేకపోతే ఎవరు అడగరు కదా. రాము ఎదురుకుండా ఉంటేనే కదా కామన్ అనుకుంటారు. అట్లే కాదబ్బా, అక్కడ పెట్టారు వాళ్ళు నా పోర్షన్ నైట్ టైం కాకుండా. సెంటర్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీద పెద్ద గిన్నెలో ఉంది, అది కామన్ గిన్నె. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టకుండా ఇంకేం పెడతారు దివ్య? తనుజ ఒక పర్సనల్ పోర్షన్ మూల పెట్టుకుంటారు. ఇదే పర్సనల్ పోర్షన్ అప్పటికప్పుడు తినేది ఉంటాయి, మధ్యాహ్నం నైట్ తినేది ఎవరు పెట్టుకోరు దివ్య. ఉన్నప్పుడు అందరికి షేర్ చేసేది ఎవరు? కదా నేను కాదు, మాధురి గారు. సో నేనే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు షేర్ మీ అందరికి చికెన్ కర్రీ అన్నం పెట్టాను, పొద్దున కూడా అవును. నేను ఇక్కడ లోపలికి వచ్చే ముందు కూడా అడిగా, రైస్ ఉంది కదా, రైస్ చూసా. అది మిగిలిపోయిన రైస్ అని మేము ఉంచలేదు, మీరు రాము కోసం రైస్ అని ఉంచాం. రాముకి పెట్టే మేము అక్కడ అని అన్నారు. అది ఎవరికి చెప్పారు? పవన్ పవన్ నీకు చెప్పిన తనుజ ఏమన్నావు? ఇప్పుడు ఏం చెప్పలే తెలుసు అంటున్నాం. రాము షేర్ అని చెప్పా. అదిగో రాము షేర్ అని కాదు, నైట్ రాము ఒక్కడే చపాతీ తిన్నాడంటే అన్నం తింటాడని నీకు చెప్పలేదా? అదిగో నీ ముందే కదా నేను అందరినీ అడిగాను, నీ ముందే కదా ఎవరెవరు చపాతీ తింటారు, ఎవరెవరు రైస్ తింటారు, నీ ముందే చెప్పాను నేను. మనం ఫస్ట్ మనం చపాతీ చేసుకుంటున్నాం. మనం చపాతీ కాదు, మధ్యాహ్నమే చెప్పింది. మధ్యాహ్నమే చెప్పా, మార్నింగ్ కూడా చెప్పా, నైట్ టైం పవన్ అని పిలిచి చెప్పావా? పవన్ అని ఇప్పుడు అందరి పేరు పిలిచి రామ్ మేము వర్క్ చేస్తున్నాం. నువ్వు అక్కడ వర్క్ చేయట్లేదు, నువ్వు టీ తిప్పుతున్నావు. టీ వర్క్ కాదా? లేకపోతే ఏదైనా పెట్టే విషయంలో ఉంటే మాట్లాడొచ్చు. హౌస్ అందరికి చెప్పచ్చు, కుకింగ్ డిపార్ట్మెంట్ నలుగురికి చెప్పచ్చు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఒక నిమిషం దివ్య, అదే నేను చెప్తున్నా, మీ పని మీరు చేయండి, నా పని నన్ను చేయనివ్వండి అని. ఖాళీగా ఉండింది, లెఫ్ట్ ఓవర్ ఉండింది, మీరు తినేమని చెప్పాను అని నువ్వే చెప్పినప్పుడు ఇది నేను చెప్తాను రేషన్ మేనేజర్ అడగమని, కానీ నువ్వు అసలు డివైడ్ చేయట్లేదు. మాదిరిగా చేస్తున్నారు, కుకింగ్ డిపార్ట్మెంట్ డివైడ్ చేస్తారు. నేను చెప్పాను చేయమని, ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు అదే అన్నా. సో కుకింగ్ డిపార్ట్మెంట్ మాదిరిగా డివైడ్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా రైట్ ఉందని నేను చెప్పాను. నువ్వు నీ అంతా నువ్వు నీ చేతితో పెడితే అప్పుడు నువ్వు మాట్లాడచ్చు. నువ్వు అనట్లేదు. ఒక్క నిమిషం, అవును నేను చెప్తా పని, నేను చెప్తా నా పని కూడా ఆవిడకి చెప్పావు. పాయింట్ చేస్తావు. మార్నింగ్ నువ్వు ఉన్నావు కదా, నిల్చొని కర్రీ అందరికి షేర్ చేశాను. దానికి పాయింట్ మార్నింగ్ బాత్రూమ్ రూమ్ హాల్ అని నేను అక్కడ ఇమాన్యుల్ తిరిగేసి కూడా ఎవరు ఏం తింటారని కూడా చెప్పాను కదా. నేను మిగిలిపోయిన రైస్ అనుకుని తినమన్నా. అదే ఎందుకు రేషన్ అనేది అడగాలి కదా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి అందరికి ఏం చెప్తున్నావు? రైస్ లేకుండా నేను నీకు చెప్పాను కదా అక్క అని అంటాడు. అప్పుడు నేను ఎవరు వెళ్ళి అడిగాను? మధ్యాహ్నం నేను ఎవరు వెళ్ళి అడిగాను? పాలు కూడా ప్రతిదీ రేషన్ మేనేజర్ అడగండి నేను చెప్తున్నాను, కానీ రేషన్ మేనేజర్ వచ్చి డివైడ్ చేయట్లేదు. కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఒకరికి ఇస్తున్నారు. అవును, నేను కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు రైట్ ఉందనుకో నేను చేస్తాను. అయితే డివైడ్ చేసిందే నేను అంటే నాకు రైట్ లేదా నాకు తెలియదు కదా. నాకు నిన్న పొటాటో కర్రీ చేసిందే నేను, డివైడ్ చేసిందే నేను. మరి నాకు రైట్ లేదా ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు చెప్తే ఎలా? ఒక నిమిషం చెప్పావు ఫ్రిడ్జ్ లో
కనీసం చూడు ఒకసారి 2% ఉందని చెప్తున్నాను కదా నేను. అప్పుడు ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ పాయింట్ ఎలా మాట్లాడతాను నువ్వు? మరి రెండు ఆపేస్తా మరి రెండు ఫస్ట్ రూల్ డిస్క్వాలిఫై చేసినప్పుడు ఫస్ట్ రూల్ ఇద్దరు పాటించినప్పుడు దేనికి వెళ్తారు అప్పుడు సెకండ్ రూల్ వెళ్తారా లేదా? సెకండ్ రూల్ ఫస్ట్ ఇది నువ్వు ఫెయిల్ అయ్యావు, నేను పాస్ అయ్యాను. 90% ఒప్పుకున్నావు ఇందాక 90%, నాది 2% అని. మరి సెకండ్ దానికి ఒప్పుకోవాలి నువ్వు. ఫస్ట్ పాయింట్ నువ్వు ఫెయిల్ అయినప్పుడు సెకండ్ పాయింట్ ఎలా వెళ్తావు? 2% ఉందని చెప్తున్నాను కదా. అదే నువ్వు సెకండ్ రూల్ ఫస్ట్ పాయింట్ 2% అన్నప్పుడు ఫెయిల్ అయినప్పుడు సెకండ్ పాయింట్ ఎలా పట్టుకుంటావు? ఫెయిల్ అక్కడ జీరో రాలేదు కదా. నీ సెకండ్ పాయింట్ జీరో వచ్చిందంటే నేను చూడు సెకండ్ పాయింట్ పాస్ అయ్యామా లేదా? ఫస్ట్ పాయింట్ పాస్ అయ్యామా లేదా? సెకండ్ దాంట్లో లేదు. ఏంట్రా అన్నా వాటర్ రూల్ నెంబర్ 1 బాక్స్ లోపల ఉండాలి అంటే కంప్లీట్ గా ఉండాలి. ఇక్కడ పాస్ మార్కులు ఫెయిల్ మార్కులు సెకండ్ థింగ్ అది ఇద్దరిది లేనప్పుడు సెకండ్ రూల్ ఏంటి అది చూడాలి. మీరు పాస్ అవ్వలేదు, మేము పాస్ అవ్వలేదు, సెకండ్ రూల్ చూడాలి. సో 2 రూల్స్ చూడాలి. మీరు కంపేర్ చేసే రూల్ మనం పెట్టలేదు. మరి రెండోది కూడా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రెండు ఉన్నట్టు అప్పుడు నీది సెకండ్ దాంట్లో లేదని అంటున్నాను. ఎంత నేను చేస్తాను. రెండు రూల్లో చూడన్నా, రెండు రూల్లో రెండు ఫాలో అయిన వాళ్ళు చూడు, రెండు ఫాలో అయిన వాళ్ళు చూడన్నా. అన్న తప్పు ఒప్పులు కాదు, రెండు రూల్ ఉన్నాయి. ఏది పొద్దున్న కర్రీ ఏదనంటే అక్కడ ఉంది అని అన్నారు. అయిపోయిన తర్వాత కొత్త రైస్ పెట్టారు. పెట్టిన తర్వాత తిన్న ఆ బౌల్ తీసుకొచ్చి మిగిలిపోయిన రైస్ బౌల్ తీసుకొచ్చి నేను సాయి తిన్న రైస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. పెట్టిన తర్వాత కొంతమంది వేసుకున్నారు కూడా ఆ రైస్ కూడా. అయినా కూడా అది మిగిలి ఉంది. అయిపోయింది. నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది. నైట్ రైస్ వద్దన్నది మేమే, కాకపోతే పొద్దున్న రైస్ మాదే. మధ్యాహ్నం రైస్ రాము కోసం ఎక్కువ వండించాను. మధ్యాహ్నం రైస్ కాదు, మధ్యాహ్నం రైస్ అయిపోయింది. రైస్ కుక్కర్ లో వండారు మధ్యాహ్నం రైస్. నీకు చెప్పారా రాముదని? నీకు చెప్పారు లేదా? అంతే, నాకు చెప్పలేదు. చెఫ్ ఈ పక్కన పెడితే 3 times ఉంది డేకి. కావాలనుకుంటే ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే 4 members వర్కర్స్. కావాలంటే పొద్దున్న నువ్వు నేను చేస్తాం, మధ్యాహ్నం ఇద్దరు చేస్తారు, కావాలంటే నైట్ కలిసి చేసుకుంటాం. ఎలా చెప్పేసి కానీ పవన్ నేను ఒకటి చెప్తాను. అక్కడ నువ్వు నా రెస్పాన్సిబిలిటీ నువ్వు నాకు చెప్పకుండా ఎలా చేస్తా అంటే నిన్న కర్రీ చేసినప్పుడు పొటాటో ఫ్రై చేసినప్పుడు మీరు పంచేయండి రా అని చెప్పేసింది. అది కూడా చెప్పలేదు, నేనే పంచాను. అసలు సేపటికి రాదు. అందరూ తిన్నారు లేదా చూసుకోవాల్సిన బాధ్యత. నెక్స్ట్ ఆవిడది కూడా కాదు, తనుజది. అదే తనుజది, ఆవిడదంటే తనుజది. అప్పుడే అనొచ్చు కదా, మీరు వచ్చి వండండి నేను వండను, నేను తెల్లారు ఉండాలంటే అయిపోయింది కదా. మళ్ళీ మార్నింగ్ వేసి దాని విషయంలో డిస్కషన్ అనవసరం కదా. అప్పుడే వండనని చెప్పేసి అయిపోయింది, నేనే వండుకుంటాను. ఏముంది దాంట్లో? చూసుకుంటా నేను చేసేస్తాను అనేసి అదే పాయింట్ తీసుకొని వచ్చి పెట్టాను. నేను అలా చేయలేదా, నేను ఇలా చేయలేదా, మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఏంటి అనే మాటలు వస్తాయి. పవన్, నువ్వు తిన్నావని ఇష్యూ కాదు, మీకు రైస్ పెట్టారని ఇష్యూ కాదు, ఇక్కడ మీ ఫుడ్ కోసం ఇష్యూయే కాదు. పెట్టేటప్పుడు నాకు కనీసం చెప్పేస్తే నేను అది కొంచెం ఇవ్వండి పవన్, నేను రాము కొంచెం నేను చెప్తాను కదా అని పాయింట్ తప్పితే ఇక్కడ మీరు ఫుడ్ తిన్నారని ఇష్యూ అసలు కాదు. తనకి చెప్పేసి ఇచ్చేస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, నేను రాముకి ఏం పెట్టాలో నేను ఏం పెట్టకూడదు, మళ్ళీ రైస్ వండాలో నాకు ఉంటుంది కదా అని ఇష్యూ. అంతే తప్ప మీరు తిన్నారని ఇష్యూ. నెక్స్ట్ ఇంకోటి తనుజ, ఇప్పుడు మీరిద్దరు డివైడ్ చేసినప్పుడు రైస్ కూడా డివైడ్ చేసేసి పక్కన ఉంచండి. నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఇంకొకటి మీకు రిక్వెస్ట్ చేస్తా, ఫుడ్ రెడీ అన్నగానే మీ ప్లేట్ మీరు పట్టుకోరండి. కాదు తనుజ, మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి. వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాలేకపోతే పక్కన పెట్టేయండి. పోషన్ కూడా మార్నింగ్ తినలేదని చెప్తున్నారు. మార్నింగ్ మనందరం ఎప్పుడు తిన్నాం? ఎప్పుడు తిన్నారు? మనకి ఎంట్రీ రాకముందు తిన్నాం. అప్పుడే నేను చెప్తున్నా. అప్పుడు నేను వాష్రూమ్ వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ గొడవడి గొడవలేదు. అప్పుడు నేను స్నానానికి వెళ్ళాను. అప్పుడు పర్మిషన్ వచ్చినప్పుడు గొడవ పడ్డా. మార్నింగ్ అసలు మేము మాట్లాడుకోలేదు. సెకండ్ రూల్ నీ వాళ్ళు ఫాలో కూడా అవ్వలేదు కదన్నా. మరి సెకండ్ రూల్ అంటున్నాం, ఫస్ట్ రూల్ మీరు ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వాలి కదన్నా. అవును, ఫస్ట్ రూల్ ఫాలో అవ్వకుండా సెకండ్ రూల్ ఫాలో అయితే కాదు. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఫాలో అవ్వకుండా సెకండ్ రూల్ ఫాలో అయితే అవుతుందా? అవ్వదు కదా. ఇప్పుడు ఫస్ట్ లోపల ఉందని చెప్తున్నాను కదా నేను. ఎంతో కొంత అంటున్నాను కదా నేను. బాక్స్ లోపల ఉంది. అది మధ్యాహ్నం తనుజ, చికెన్ కర్రీ అని చెప్తుంటా, మార్నింగ్ కాదు. సరే ఏదేమైనా సరే ఫుడ్ రెడీ అన్నప్పుడు మేము గట్టిగా అంటాం కదా. దాన్ని పెద్ద చేస్తున్నాం అంతే. మార్నింగ్ పిలిచా అంటే నన్ను పిలవలేదు, నేను గొడవ పడలేదని చెప్తాను. ప్రతిసారి నేను పిలుస్తున్నాను, ప్రతిసారి నేను పిలుస్తున్నాను. పొద్దున్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటి నుంచి నేను ఎవరు మీ దగ్గరకు వచ్చి పిలవమని అనట్లేదు. క్యాప్టెన్
రోజు పొద్దున్న కూడా నన్ను వచ్చి పొద్దున వంట చేయమంటే నేను అప్పుడు చెప్పాను, నేను నిన్న అన్నిసార్లు చేశాను, నాకు వర్క్ ఈక్వల్ గా అదేంటి ఆవిడ కూడా చెప్పు అంటే అప్పుడు వచ్చి నాకేం చెప్పారు, ఇప్పుడు నువ్వు వండే లంచ్ కి ఆవిడ వండుతారు, ఎందుకు చికెన్ మళ్ళీ నేను నా పని నేను మళ్ళీ చేసుకున్నాను, ఎందుకంటే నేను చికెన్ తిన్నాను. ఈసారి కూడా నేను 3 పూట్లా వండాను. నేను అది చెప్తున్నా, వర్క్ ఈక్వల్ గా డివైడ్ అవ్వట్లేదు కెప్టెన్. మళ్ళీ నన్ను అంటారు అదే అంటున్నాను, నేను చేస్తా వర్క్, నేను ఎప్పుడు నో చెప్పను. ఇది ఒక్క నిమిషం ఇప్పుడు గొడవ అయింది కదా అని గట్టిగా మాట్లాడేసుకుంటే అవ్వదు. నేను ఒకసారి లేదు, నేను డెమోన్ వండుతానులే 3 కోట్లు. తనకి ఇంకేనా నీకు వర్క్ సరిపోలేదన్నా పెట్టు డెమోన్. నేను అలా ఏం ఉండదు. నేను వండుతాను 3 కోట్ల. ఓకే నువ్వు వండు, నేను కాదనట్లేదు, నువ్వు వండు కాదనట్లేదు. డెమోన్ నాకు చాలు. కూరగాయలు కోసిద్ది కావాలంటే పర్లేదు, డెమోన్ సుమన్ గారు నువ్వు ఇప్పుడు డిపార్ట్మెంట్ అని సరిపోలేదు అన్నావు కదా, పర్వాలేదు సరిపోయింది. నేను చెప్పేది ఒకసారి ప్లీజ్ నా మాట కూడా ఒకసారి విను. నాకు హరీష్ గారికి పెద్ద గొడవ అయింది, కానీ ఆయన మానిటర్ గా చెప్పిన పని నేను చేశాను. అలాగే ఎన్ని గొడవలైనా నిన్ను మానిటర్ గా మెయిన్ చెఫ్ గా పెట్టాను కాబట్టి నువ్వు చెప్పిన పని తను చేసింది. చేసి కామ్గా అమ్మాయి పని అమ్మాయి చూసుకుంటది. అండ్ ఇంకోటి, వంటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కానీ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కానీ కన్ఫామ్ గా ఫుడ్ మానిటర్ అని మాట అడగండి, ఏది తీసుకునేటప్పుడన్నా చెప్తున్నాను. నేను పొద్దున్న నుంచి నేను ఆ రేషన్ మేనేజర్ ని నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అర్థం ఒకటే పిలిచినప్పుడు అందరూ రావాలంటే ఓకే, బట్ రానప్పుడు వాళ్ళ పోర్షన్ పక్కన పెట్టేస్తే తర్వాతనే తింటారు. ఎందుకంటే ఒక టైం నేను చెప్పేది వినండి. సో అక్క రేపు నుంచి మీరు ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఫుడ్ మానిటర్ గా అంటే సారీ ఫుడ్ చెఫ్ మెయిన్ చెఫ్ గా వాళ్ళకి చెప్పు, వాడు ఆ చపాతీలు కలుపుతున్నాడు, తన కూరగాయలు కోసిద్ది, సుమనాన్ని ఇంకోటి చేస్తాడు, అది చేసి పెట్టండి, నేను వచ్చి కూర వండేస్తా. ఇది డివైడ్ చేసుకుంటారా లేదా ఒక పూట నువ్వు వండు దివ్య, ఒక పూట నేను వండుతా, ఇంకో పూట డిమాండ్ వండుతాడు, ఇది డివైడ్ చేసుకుంటాడు, అది మీకే వదిలేస్తున్నా. కానీ మీరు ఏ గొడవలు పడకుండా జాగ్రత్తగా డివైడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ మీకు ఏదైనా కావాలంటే కూరగాయలకు సంబంధించింది కానీ దాంట్లో కావాలంటే ఫ్రిడ్జ్ లో సంబంధించింది కానీ మీరు మెయిన్ చెఫ్ని అడగండి, ఆమె అడిగి తీసుకొచ్చి ఇచ్చింది. ఒకవేళ లేట్ ప్రాసెస్ అవుతుంది అనుకుంటే మీరు డైరెక్ట్ గానే అడగండి. లేట్ ప్రాసెస్ అవుతుంది అనుకుంటేనే, పోపు మారిపోతుంది అనుకుంటేనో ఇంకోటి అక్కడే ఉంటుంది కాబట్టి ఆమె అడగండి. ఆమె ఇంకోటి చపాతీ ఎవరు చేస్తున్నారు? మేము చేస్తాం చపాతీ 45 చపాతీలో మాక్సిమం నేనే అవుతున్నా, నేనే కాలుస్తున్నాను అన్ని. నిన్న అన్ని చపాతీలు నేనే కాల్చాను. అది అమ్మా ఇప్పుడు చపాతీలు స్టార్టింగ్ నేనే కలిసాను, నువ్వు అన్నావు మీరు వెళ్ళి కూర్చోండి అది ఓకే. మాధురి గారు నేనేం చెప్తున్నాను, చూడు నేను గోంగూర కట్ చేసుకున్నాను, పప్పు తీసుకున్నాను, టమాటా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, అన్ని కట్ తీసుకుని పప్పు అంతా మీరు చపాతీ ముద్ద పవన్ కలిపాడు, కలిపితే నువ్వు వస్తే నేను కాలుస్తుంటే నువ్వేమన్నా మీరు వెళ్ళి కూర్చోండి నేను కాలుస్తాను పర్లేదు అన్నప్పుడు నువ్వు ఈ మాట మళ్ళీ మాట్లాడుకున్నాను. అక్కడ డ్యూటీ నేను చేస్తాను. నిన్న నేను అన్ని కాల్చాను, ఈ రోజు కాదు. ఫాలో అయిన వాళ్ళకి ఇవ్వాలా? వినండి 2 రూళ్ళు ఫాలో బాక్స్ లో చూసుకుంటే మీది ఫుల్ గా లేదు, మాది ఫుల్ గా లేదు, సారీ రెడ్ టీమ్ ది ఫుల్ గా లేదు, బ్లూ టీమ్ ది ఫుల్ గా లేదు. ఇంకో రూల్ కూడా ఉంది. ఆ ఫస్ట్ రూల్ లో ఫుల్ గా లేదు. ఓకే